ఓటుకు లాయర్కు సర్కారీ జీతం. సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్గా దేవిన సెహగల్. రేవంత్ రెడ్డి ఓటుకు కేసు వాదిస్తున్న లాయర్. రాష్ట్రంలో చాలా మంది సీనియర్లున్న ఆమెకి అవకాశం. సర్కారీ జీతంతో సొంత కేసుకు వకాలత్ కోసమేనా? రాష్ట్రానికి చెందిన లాయర్లపై నమ్మకం లేదా? సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ ఆన్ రికార్డ్ న్యాయవాదిగా దేవిన సెహగల్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమె తెలంగాణకు చెందిన వ్యక్తి కాదు, ఆమె రాజస్థాన్కు చెందిన లాయర్. ప్రస్తుతం సుప్రీంకోర్టులో అడ్వకేట్ గా ఉన్నారు. గతంలో చాలా ప్రైవేట్ లీగల్ అసోసియేట్ లో ఆమె పనిచేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూత్రా దగ్గర కూడా పనిచేశారు. బరాబర్ సరిపోయిందా? ఆయన ఏమో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరుక్కున్నాడు. ఆయన సహాయకురాలు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసు వాదిస్తాను. ప్రస్తుతం ఆమె ఓటుకు కేసుకు సంబంధించిన కేసు వాదిస్తుంది. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం జీతం కూడా ఇస్తాను. బాగున్నది. గురువు గారి కేసునేమో సిద్ధార్థ్ లూత్రా గురువు గారి కేసును గురువు వాదిస్తాడు, శిష్యుడి కేసును ఇక్కడ శిష్యురాలు వాదిస్తాను. చాలా బాగున్నది. ఇప్పుడు ఇక్కడ ఈమె రాజస్థాన్ సంబంధించిన లాయర్ అట. మరి తెలంగాణ లాయర్ పోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతారు, నేను ముఖ్యమంత్రి అయినా నాకు కేసు వాదిస్తాను. నేను రాను సార్, అటువంటివి మేము పోషించాం. మిమ్మల్ని ఉత్తముడు అని అక్కడ చూపించే ప్రయత్నం మా వల్ల కాదు సార్. మేము తెలంగాణ బిడ్డలం సార్. పైగా ఒకవేళ మీ తప్పు లేకపోతే వాదించాలనుకున్నా మీరు తెలంగాణ వైపు నిలబడతలేరు సార్. ఆందోళనతో చేతులు గడుపుతాను, అటుపోతే గుజరాత్ వాళ్ళతో చేతులు కలుపుతాను సార్. ఈ మనసు చంపుకొని మీ కేసును వాదించడం సార్. మాకు పైసలు లేకపోయినా మంచి చేస్తారని వెళ్ళిపోతారు. ఇప్పుడు రాజస్థాన్ నుండి వచ్చిన ఈ దేవిన సెహగల్ తెలియదు కదా పాపం. రేవంత్ రెడ్డి గురించి తెలియదు, రేవంత్ రెడ్డి కేసు గురించి తెలియకపోవచ్చు, రేవంత్ రెడ్డి వాళ్ళతో దంట పడతాడో తెలియకపోవచ్చు. దానివల్ల ఆమె వాదిస్తుంది. ఎంత విచిత్రం. చంద్రబాబు నాయుడు ఏమో రేవంత్ రెడ్డి గురువు, ఆయన గురువు ఇరుక్కున్న స్కిల్ డెవలప్మెంట్ కేసునేమో సిద్ధార్థ్ లూత్రా వాదిస్తున్నాడు. ఇక శిష్యుడు ఓటుకు కేసునేమో సిద్ధార్థ్ లూత్రా శిష్యురాలు దేవిన వాదిస్తుంది. బా, ఏం భలే ఉన్నారా మీరు మనుషులు. అబ్బా, గురువు ఎవరికైతే ఎంచుకున్నాడో, ఏ లాయర్ని ఎంచుకున్నాడో గురువు శిష్యురాలనే రేవంత్ రెడ్డి ఎంచుకున్నాడు. పైగా మన రాష్ట్ర ఖజానా నుండి తీసి ఆమెకు నెల నెల జీతం ఇస్తానట. బాగున్నది రేవంత్ రెడ్డి గారు. ఇట్లా ఇంకెవరైనా ఇతర రాష్ట్రాలు ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించి తెలంగాణ ధనాన్ని వాళ్ళకి అప్పచెప్పాను. బాగుంటుంది. ఇంత బాగున్నది రేవంత్ రెడ్డి గారు మీ పాలన. నెల రోజుల్లోనే అక్కడ నుండి గుజరాత్ నుండి అదాని కొడుకు వచ్చిండు. నెల రోజుల్లోనే ఇక్కడ మహేష్ బాబు బావ తెలుగుదేశం లీడరు మాజీ ఎంపీ గల జయదేవ్ వచ్చిండు. నెల రోజులు కాకముందే రాజస్థాన్ నుండి ఈ దేవిన సెహగల్ వచ్చింది. బాగున్నది. ఇతర రాష్ట్రాలకు మంచి జీవన భృతి కల్పిస్తాను, జీతాలు ఇస్తాను, కాంట్రాక్టులు ఇస్తాను. చక్కగా సరిపోయింది.